Hi viewers, I am Dr. K. Harprasad. Today we are learning about nitrogen cycle. నత్రజని వలయం అంటే ఏంటి, వాటి గురించినటువంటి విషయాలను తెలుసుకుందాం. ఇది అన్ని ఎగ్జామ్లలో అడిగేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎస్ఏ టైప్ క్వశ్చన్, తర్వాత ఎంట్రన్స్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అవేంటో చూద్దాం. Nitrogen cycle. Nitrogen is an important constituent of amino acid, proteins, vitamins, enzymes, nucleic acid, chlorophylls, etc. నత్రజని అనేటటువంటిది అమినో యాసిడ్లో కావచ్చు, ప్రోటీన్ల నిర్మాణంలో, విటమిన్ల నిర్మాణంలో, ఎంజైమ్ల ఏర్పాటులో, కేంద్రకామ్లాల తయారీలో, క్లోరోఫిల్స్ తయారీలో ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. నైట్రోజన్ ఈజ్ యూజ్డ్ బై ది ప్లాంట్స్ యాజ్ నైట్రేట్ అండ్ అమోనియా. మొక్కలు నత్రజనిని నైట్రేట్లు మరియు అమోనియా రూపంలో శోషణ చేసుకోవడం చూస్తాం. ది మైక్రో ఆర్గానిజం కెన్ ఫిక్స్ నైట్రోజన్ డైరెక్ట్లీ. అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ కెన్ ఫిక్స్ డైరెక్ట్లీ త్రూ ది మైక్రో ఆర్గానిజమ్స్. సూక్ష్మజీవుల చర్య వల్ల అణు నత్రజని నైట్రేటులుగా, అమోనియాగా మార్చబడుతుంది. హైయర్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ యూజ్ నైట్రోజన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అమోనియా. ఉన్నత శ్రేణికి చెందినటువంటి మొక్కలు, జంతువులు అణు నత్రజన్ని అమోనియా రూపంలో శోషణ చేసుకుంటాయి. ఎనిమల్స్ యూజ్ నైట్రోజన్ యాజ్ అమినో యాసిడ్స్. జంతువులు నైట్రోజన్ను అమినో యాసిడ్ల తయారీలో వినియోగించుకుంటాయి. In the atmosphere, 79% of nitrogen is present. వాతావరణంలో నత్రజని 79% ఉన్నది. నైట్రోజన్ ఫిక్సేషన్ కెన్ టేక్స్ ప్లేస్ 10 kg per hectare per annum. నత్రజని స్థాపన అనేటటువంటిది ప్రతి సంవత్సరానికి హెక్టార్కు 10 కిలోల నత్రజని స్థాపితం చేయబడుతుంది. Here, nitrogen cycle involves 5 stages. One is nitrogen fixation, natrajani sthapana. Second one is nitrogen assimilation, natrajani swangीकरण. Third one ammonification. Fourth one nitrification, natrீకరణ. Fifth one denitrification, వినత్రీకరణ. ఈ 5 దశల్లో నత్రజని మళ్ళీ వాతావరణం లోపలికి ఏ విధంగా మళ్ళీ ఏర్పడుతుందో ఈ నత్రజని సైకిల్ మనకు వివరిస్తుంది. అదేంటో చూద్దాం. ఇక్కడ ఈ ఇమేజ్లో మనం నైట్రోజన్ సైకిల్ చూస్తున్నాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, నైట్రోజన్ సైకిల్ ఇన్వాల్వ్స్ 5 stages. First one is nitrogen fixation. This color shows nitrogen fixation, blue color. Next, green color shows assimilation, nitrogen assimilation. Third one, ammonification, orange color. Next, nitrification, blue color. నెక్స్ట్ డీనైట్రిఫికేషన్, పింక్ కలర్లో మనకు ఈ యొక్క సైకిల్ ఫ్లో డయాగ్రామ్ మనకు కనిపిస్తుంది. దీని గురించి పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏ విధంగా దాని వలయము నత్రజని నైట్రోజన్ ఏ విధంగా ఫిక్స్ అవుతుంది, అసిమిలేట్ అవుతుంది, అమోనిఫికేషన్ చెందుతుంది, నైట్రిఫికేషన్, డీనైట్రిఫికేషన్ చెందుతూ మళ్ళీ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్గా మిగిలిపోతుంది. ఇది ఒక సైకిల్ రూపంలో జరుగుతుంది కాబట్టి మనం దీన్ని నైట్రోజన్ సైకిల్ అంటున్నాం. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. నైట్రోజన్ ఫిక్సేషన్ మే అక్కర్ ఇన్ 3 ways. 3 రకాలుగా నత్రజని స్థాపన జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ న్యాచురల్ నైట్రోజన్ ఫిక్సేషన్, సహజ నత్రజని స్థాపన. సెకండ్ వన్ ఇండస్ట్రియల్ నైట్రోజన్ ఫిక్సేషన్, పారిశ్రామిక నత్రజని స్థాపన. థర్డ్ వన్ ఈజ్ బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్, జీవ నత్రజని స్థాపన. ఈ 3 ఏ విధంగా జరుగుతాయో మనం చూద్దాం. ఫస్ట్ స్టెప్ నైట్రోజన్ ఫిక్సేషన్. దాంట్లో న్యాచురల్ నైట్రోజన్ ఫిక్సేషన్ చూద్దాం. వాట్ ఈజ్ నైట్రోజన్ ఫిక్సేషన్? కన్వర్షన్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఇంటూ బయాలజికల్ acceptable form.
that is nitrogen converted to ammonia through reduction process is known as nitrogen fixation. వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని మొక్కలు శోషణ చేసుకునేటటువంటి అమోనియాగా శేఖరణం చెందడం అనే ప్రక్రియను నత్రజని స్థాపన అని చెప్పవచ్చు. అంటే N2 వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఈజ్ కన్వర్టెడ్ టు అమోనియా త్రూ ది రిడక్షన్ ప్రాసెస్. క్షేకరణము చెందడం ద్వారా నత్రజని అమోనియాగా మార్చబడుతుంది. ఈ ప్రక్రియనే నత్రజని స్థాపన అంటాం. ది ఫస్ట్ వన్ ఈజ్ natural nitrogen fixation, సహజ నత్రజని స్థాపన. In this, nitrogen combines with oxygen, it forms nitric oxide. During the electric storm or lightning or cosmic rays, it forms nitric oxide. Again, the nitric oxide combines with oxygen, it forms nitrogen dioxide. Nitrogen dioxide again combines with the water molecule, it forms nitrous or nitric acid. In the soil, it reacts with other salts. Nitric acid reacts with other salts and forms calcium or potassium nitrates. Finally, we get nitrates. This is called natural nitrogen fixation. అంటే వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని ఆక్సిజన్తో కలిసి మొదటగా నైట్రిక్ ఆక్సైడ్గా మార్చబడుతుంది. ఈ విధంగా మార్చబడడానికి ఇక్కడ లైటనింగ్ మెరుపులు ఉరుముల ద్వారా కాస్మిక్ రేస్ కిరణాల ద్వారా అది నైట్రిక్ ఆక్సైడ్గా మార్చబడుతుంది. తర్వాత నైట్రోజన్ డయాక్సైడ్గా నైట్రిక్ యాసిడ్గా మార్చబడుతుంది. ఇవి వర్షాల ద్వారా నైట్రిక్ యాసిడ్ దట్ రిచెస్ ది ల్యాండ్ యాజ్ యాసిడ్ రెయిన్స్, నైట్రిక్ యాసిడ్ దట్ రిచెస్ ది ల్యాండ్ యాజ్ యాసిడ్ రెయిన్స్, ఇవి ఆమ్ల వర్షాల ద్వారా నేలను చేరుతాయి. నేలను చేరినటువంటి HNO3 combines with or reacts with the calcium potassium salts, it forms calcium nitrate or potassium nitrate. Finally, we get nitrates. Second one is industrial biological nitrogen fixation. In this process, reduction of nitrogen into ammonia by the chemical process is called chemical nitrogen fixation. In this process, this process is called Haber's process. In this process, reduction of nitrogen into ammonia through by they use high pressure at 200 atmospheric pressure, next and also 200 degrees Celsius. The method is used in agriculture and industry. Third one is biological nitrogen fixation, జీవ నత్రజని స్థాపన. In this nitrogen fixation, bacteria and cyanophycean members like Nostoc anaebina, Rhizobium bacteria have the ability to fix the atmospheric nitrogen. The reduction of nitrogen into ammonia is called biological nitrogen fixation. In this biological nitrogen fixation, the bacteria like Rhizobium and cyanophycean members like Nostoc and anaebina convert the nitrogen into ammonia with the help of the electrons and protons and 16 ATPs. In this process, 16 ATPs are utilized to form ammonia. Second step is the nitrogen assimilation, నత్రజని స్వాంగీకరణ. The plants
Observe nitrogen in the form of nitrates NO3- or ammonia NH3+. From the soil to synthesize amino acids, enzymes, nucleic acid, etc. This process is called nitrogen assimilation. నత్రజని స్వాంగీకరణ అనేటటువంటిది మొక్కలు వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నత్రజని స్థాపన జరిగినప్పుడు అమోనియా మరియు నైట్రేట్స్ రూపంలో మాత్రమే మొక్కలు శోషణ చేసుకుంటాయని చెప్పాం. ఆ రూపంలోకి మారిన తర్వాత మొక్కలు నైట్రేట్స్లను అమోనియాను మట్టి నుంచి శోషణ చేసుకొని మొక్కకు కావాల్సినటువంటి అమైనో ఆమ్లాలు, ఎంజైమ్లు, కేంద్రక ఆమ్లాలు మొదలైనటువంటి వాటిని తయారు చేయడానికి వినియోగిస్తుంది. ఇలాంటి ఈ యొక్క ప్రక్రియనే నత్రజని స్వాంగీకరణ నైట్రోజన్ అసిమ్యులేషన్ అంటారు. ఇది మొక్కల్లో జరిగేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ. నత్రజనిని శోషణ చేసుకొని వివిధ రూపాల లోపలికి మార్చుకుంటుంది మొక్క అభివృద్ధి కొరకు. The third step is ammonification. Proteins from the dead plants and animals are converted to amino acids and ammonium ions by the activity of microorganisms. This process is called ammonification. థర్డ్ ప్రాసెస్లో అమ్మోనిఫికేషన్ అంటే మొక్కల లోపల వివిధ రూపాల్లో ఉన్నటువంటి అమ్మోనియా కావచ్చు, నైట్రేట్స్, అమినో యాసిడ్స్ గాను, న్యూక్లిక్ యాసిడ్స్ గాను ఇతర పదార్థాలుగా మార్చబడుతున్నప్పుడు ఈ మొక్కలను ఆహారంగా తీసుకున్నటువంటి జంతువుల లోపల ఉన్నటువంటి ఈ యొక్క అమినో యాసిడ్స్ అండ్ అమ్మోనియం అయాన్స్ అనేటటువంటివి డికంపోజిషన్ ప్రాసెస్లో అవి చనిపోయినప్పుడు విచ్ఛిన్నకారుల చేత, సూక్ష్మజీవుల చేత ఇవి అమినో యాసిడ్స్ మరియు అమ్మోనియం అయాన్లుగా భూమి లోపల కలిసిపోతాయి. దీన్నే అమోనిఫికేషన్ అని చెప్తున్నాం. ప్రోటీన్స్, అమినో యాసిడ్స్ అవన్నీ కూడా అమోనియాగా మార్చబడుతున్నాయి. మళ్ళీ ఇక్కడ అవన్నీ కూడా డికంపోజిషన్ ప్రాసెస్ అనేటటువంటిది విచ్ఛిన్నకారుల ద్వారా ఈ పని జరుగుతుంది. ఎనిమల్ ఎక్స్క్రియేట్ ఆల్సో యాడ్ టు ది ఇంక్రీజ్డ్ లెవెల్స్ ఆఫ్ అమోనియా ఇన్ టు ది సాయిల్. మట్టి లోపల, మృత్తిక లోపల జంతువుల యొక్క విసర్జకాలు కూడా అమ్మోనియాను బయటికి విసర్జిస్తాయి. అది కూడా భూమి లోపల నిక్షిప్తమై ఉంటుంది. ఈ ప్రాసెస్ని ఏమంటున్నామంటే అమ్మోనిఫికేషన్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ నైట్రిఫికేషన్, నత్రీకరణ. హియర్ ammonia formed from the ammonification process, it is converted to nitrate NO2- due to the activity of Nitrosomonas nitrococcus bacteria. And also next one, the nitrates NO2-, it is converted to nitrate. Nitrite is converted to nitrate in the presence of Nitrobacter bacteria. This process is called nitrification. అంటే అమ్మోనిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నటువంటి అమ్మోనియా అనేటటువంటిది, భూమిలో ఉన్నటువంటి అమ్మోనియా, అది నైట్రోజోమోనాస్ నైట్రోకాకస్ బ్యాక్టీరియా ద్వారా నైట్రైటులుగా మార్చబడుతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్లో మనకు క్వశ్చన్ అడుగుతారు, నైట్రైట్ అంటే NO2- అని చెప్తాం. నెక్స్ట్ ఇదే నైట్రైట్లు నైట్రోబ్యాక్టర్ ద్వారా నైట్రేటులుగా NO3- మార్చబడుతుంది. ఈ విధంగా మార్చబడడాన్ని నత్రీకరణము, నైట్రిఫికేషన్ స్టెప్గా చెప్తున్నాం. ఫిఫ్త్ స్టేజ్ ఈజ్ డీనైట్రిఫికేషన్, వినత్రీకరణ. ది కన్వర్షన్ ఆఫ్ నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ టు నైట్రోజన్ by anaerobic bacteria like Pseudomonas denitrificans, Micrococcus denitrificans, Thiobacillus denitrificans is called denitrification. After the completion of the denitrification process, the nitrogen escapes into the atmosphere again. This is called complete nitrogen cycle. ఇక్కడ మనం చూస్తున్నాం డీనైట్రిఫికేషన్ ప్రాసెస్లో నైట్రేట్లు, నైట్రైట్లు నైట్రోజన్గా కొన్ని అనెరోబిక్ బ్యాక్టీరియాల చేత మార్చబడుతుంది. సూడోమోనాస్, మైక్రోకాకస్, థయోబైసిల్లస్, ఈ మూడు కూడా ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్లు.
ఇంతకుముందు చెప్పిన ప్రతి స్టేజ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఈక్వేషన్స్ డెఫినెట్గా క్వశ్చన్గా అడగబడుతుంటాయి. కాబట్టి బీఈడి ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పీజీ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు. ఎనీ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నైట్రోజన్ సైకిల్ చాలా ముఖ్యమైనది. ఓకే, ఇక్కడ థియరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఖచ్చితంగా ఈ నైట్రోజన్ సైకిల్ సంబంధించినటువంటి ఫ్లో డయాగ్రామ్ను గీయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం 5 స్టెప్లు ఉన్నాయి. ఫిక్సేషన్, నైట్రోజన్ ఫిక్సేషన్, అసిమిలేషన్, అమోనిఫికేషన్, నైట్రిఫికేషన్ అండ్ డీనైట్రిఫికేషన్. ఇక్కడ నైట్రోజన్ ఇన్ అట్మాస్ఫియర్, అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఎప్పుడు కూడా వాతావరణంలో ఉన్నటువంటి యొక్క 79% ఉన్నటువంటి నైట్రోజన్ ఫిక్సేషన్ 3 రకాలుగా జరుగుతుందని చెప్పుకున్నాం. న్యాచురల్ నైట్రోజన్ ఫిక్సేషన్, బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్, ఇండస్ట్రియల్ నైట్రోజన్ ఫిక్సేషన్. దీని ద్వారా అమోనియా ఏర్పడుతుంది, అదేవిధంగా నైట్రేట్స్లు కూడా ఏర్పడతాయి. అంటే అమోనియా, నైట్రేట్స్లు మాత్రమే మొక్కలు, ప్లాంట్స్ అనేటటువంటివి అబ్జర్వ్ చేసుకొని తనకు అవసరమైనటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ ప్రోటీన్స్, లేకపోతే ఎంజైమ్స్, విటమిన్స్ లాంటి పదార్థాలను తయారు చేసుకుంటుంది. ప్లాంట్స్ కన్జ్యూమ్డ్ బై ది ఎనిమల్స్ ఆల్సో ప్రొడ్యూస్ దిస్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. దిస్ టైప్ ఈజ్ కాల్డ్ ఈజ్ అసిమిలేషన్, నైట్రోజన్ అసిమిలేషన్. నైట్రోజన్ని తీసుకోవడం స్వాంగీకరణ అంటారు. నైట్రోజన్ స్వాంగీకరణ అయిన తర్వాత డీకంపోజ్, వెన్ ది ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ dead and decayed, that time it decomposes by the microorganisms. This is called ammonification. Lastly, we find the ammonium in the soil. This is called ammonification process. ఇది అమోనిఫికేషన్ ప్రాసెస్ అని చెప్తాం. అమోనిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఈ అమోనియా నైట్రేటులుగా నైట్రిఫికేషన్ చెందడం జరుగుతుంది. దిస్ ఇస్ in this process nitrifying bacteria is utilized. Last one, denitrification. Nitrates again atmospheric nitrogen గా మార్చబడుతుంది through the help of the denitrifying bacteria. ఇది కంప్లీట్గా నైట్రోజన్ సైకిల్. ఈ ఫ్లో డయాగ్రామ్ని ఖచ్చితంగా మనం వేసినట్లయితే స్కోర్ చేయగలుగుతాం. తర్వాత మనం రాసేటప్పుడు కావచ్చు ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ జరుగుతుందనే విషయాన్ని మనకు తెలుస్తుంది. Thanks for watching this video. Please subscribe my channel.